రాష్ట్రంలో నేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల బకాయిలు 100 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. టెస్కో ఖాతాలో డబ్బులను జమ చేసింది. గత నెల 19న 50 కోట్లు రిలీజ్ చేసిన సర్కార్ ఇప్పుడు మరో 100 కోట్లు విడుదల చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 250 కోట్ల బతుకమ్మ చీరల బకాయిలను పెండింగ్ లో పెట్టింది. వాటిలో ఇప్పటి వరకు 150 కోట్లు విడుదల చేసింది కాంగ్రెస్ సర్కార్. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సిరిసిల్ల చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ చీరల పెండింగ్ బకాయిల విడుదలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, ఈ బతుకమ్మ చీరలకు సంబంధించిన పెండింగ్ బిల్స్ గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ బిల్స్ 250 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇవి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఎవరెవరు చెందియాల్సి ఉన్నది ఏంటి అనే దానిపైన పూర్తిగా ఆరాధిస్తుంది. అందులో భాగంగానే ఈ చేనేత కార్మికులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. సో ఇప్పటికే గత నెలలో 19 తారీఖున 50 కోట్లు ఈ పెండింగ్ బిల్స్ లకు సంబంధించి 50 కోట్లు విడుదల చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మళ్ళీ మరో 100 కోట్లను విడుదల చేసింది. అంటే మొత్తం 250 కోట్ల పెండింగ్ బిల్స్ గాను మొత్తం 150 కోట్ల బిల్స్ ను విడుదల చేసింది. ఇంకా మిగతా 100 కోట్లు మాత్రమే, అవి కూడా విడతల వారీగా వీలైనంత తొందరలోనే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పింది. అంటే ప్రియారిటీని బట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఏమేం ప్రియారిటీ ఉన్నాయి, ఎవరెవరికి ముందుగా విడుదల చేయాల్సి ఉంటుంది ఏంటి అనే దానిపైన పూర్తిగా ఆరాధీసిన తర్వాతనే ఒక్కొక్కటిగా విడతల వారీగా విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ చేనేత కార్మికులకు సంబంధించి కూడా ఈ పెండింగ్ బిల్స్ కు సంబంధించి అనుకోవచ్చు. ఇప్పటి వరకు మొత్తం 250 కోట్లలో 150 కోట్లు విడుదల చేసింది. ఇక కేవలం 100 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 100 కోట్లు కూడా వీలైనంత తొందరలో విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది.